అసలు అన్‌లిస్టెడ్ స్టాక్స్‌కి మనం ఇన్వెస్ట్‌మెంట్ ఎలా అప్రోచ్ అవ్వాలో ఒకసారి డీటెయిల్‌గా చెప్పగలరా? యాక్చువల్‌గా అన్‌లిస్టెడ్ స్టాక్స్ అనేవి ఒక మంచి కేటగిరీ అండి. కొంచెం రిస్క్ కూడా ఎక్కువ ఉంటుంది. అట్ ద సేమ్ టైమ్ రివార్డ్ కూడా అలాగే ఉంటుంది. రిస్క్ వైజ్ రివార్డ్ అంటారు కదా! సో, చూడండి ఐపీఓస్ అంటే అందరికీ తెలుసు. ఇప్పుడు ఒక కంపెనీ ఆల్రెడీ లిస్ట్ అయిపోతుంది మార్కెట్‌లో. అంటే సెబీ నుంచి పర్మిషన్స్ వచ్చేస్తాయి వాళ్ళకి లిస్ట్ చేయడానికి. అలా వాళ్ళు ఎన్ఎస్‌సి గాని, బీఎస్‌సి గాని తీసుకొని మనకి లిస్ట్ చేస్తారు. ఐపీఓస్‌లో మనకి లాట్స్‌లో మనకి దొరుకుతాయి. టైం ఫ్రేమ్ పెట్టి ఈ టైంలో కనుక ఎవరైతే ఇన్వెస్ట్‌మెంట్ చేస్తారో వాళ్ళకి లక్ మీద వస్తాయండి. షేర్స్ మొత్తం అలాట్ కావు. కొన్ని షేర్స్ అలాట్ అవుతాయి, కొన్ని షేర్స్ అలాట్ కావు. అలా ఉంటుంది. అయితే ప్రీ ఐపీఓ ఒక ముందు జరిగే తతంగమే అన్‌లిస్టెడ్ స్టాక్స్. ఇప్పుడు మనకి లైక్ టాటా క్యాపిటల్ కావచ్చు, లైక్ అలాగే మనం ఎన్ఎస్సి అనుకున్నాము. ఇట్లాంటివన్నీ కూడా అన్‌లిస్టెడ్ స్టాక్స్ గానే ఉన్నాయి. అయితే ఇప్పుడు క్యాష్ ఫిష్ అని ఒకటి ఉందండి. CASFISH క్యాష్ ఫిష్ ఇంటర్నేషనల్ అనే కంపెనీ ఉంది. వాళ్ళు ఏంటంటే స్టేషనరీ తయారు చేస్తారు. లైక్ పెన్స్, బాల్ పాయింట్ పెన్స్, అలాగే గిఫ్ట్ ఐటమ్స్, ఇప్పుడు అలాగే పేపర్. చూడండి జిరాక్స్ మిషన్లో వాడే పేపర్ ఉంటుంది, ప్రింటర్లో వాడే పేపర్ ఉంటుంది, A4 సైజ్ పేపర్. సో ఆ పేపర్ కూడా మనకి స్టేషనరీ తయారు చేసేది ఈ క్యాష్ ఫిష్ అనేది. ఇప్పుడు వీళ్ళు అన్‌లిస్టెడ్ స్టాక్స్ అవైలబిలిటీలో ఉన్నాయి.